రైస్కి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేస్తే బాగుంటుంది. బగారా సామాన్ కావాల్సినవి వేసేద్దాం. ఒక 30 సెకండ్స్. ఉల్లిగడ్డ మంచిగా చిన్నగా తరుముకోవాలి, కట్ చేసుకోవాలి. మీకు చేస్తే పొడిగా కట్ చేసుకోవాలి. మా అమ్మ చెప్పింది, మా అమ్మని ఫాలో అవుతున్నా. కొత్తిమీర, కొంచెం పచ్చి ఫ్రై అయిపోవాలి. 1 టీ స్పూన్ అల్లం కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సాల్ట్, గ్లాసెస్ రైస్ తీసుకుని అంటే 4 గ్లాసెస్ వాటర్. నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. ఇది కొంచెం వాటర్ ఏమంటారు, మసాలా అంటారు కదా, మసాలా. అప్పుడు తర్వాతకి రైస్ వేయాలి. బాగా మసిలిపోయాయి. ఇప్పుడు రైస్ వేద్దాం. ఇది ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. బగారా రైస్ రెడీ. ఎలా ఉందండి, బాగుందా? ఎప్పుడు అమ్మ మన కోసం కష్టపడాలా, కష్టపడి ప్రేమగా మనకు పెట్టాలా. మనకు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు అమ్మకు ప్రేమగా మనం కూడా పెట్టాలి, వంట చేయాలి. ఆడపిల్లలం కదా, అమ్మ కష్టం మనకు తప్ప ఎవరికి తెలుస్తుంది? మీరు కూడా మీ మమ్మీకి, మీ డాడీకి ఇట్లా ట్రై చేయండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మటన్ కర్రీ ఎంతైనా మన తెలంగాణలకు మటన్ బగారా చాలా ఇష్టం కదా అండి. అమ్మకు ప్రేమతోని బగారా రైస్, మటన్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ మమ్మీకి పెట్టండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ అమ్మ, నీకోసమేనే తిను. థ్యాంక్ యూ మమ్మీ. ఎలా ఉందో చెప్పవా? చూసారా ఫ్రెండ్స్, ఇగో ఇవాళ నా బిడ్డ చేసింది వంట. ఇగో నేను తింటానా ఫ్రెండ్స్, మీరు కూడా తినండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకొని కామెంట్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నేను తింటాను, మస్తు ఉన్నది ఫ్రెండ్స్. వంట బాగున్నది మమ్మీ, మస్తు ఉన్నది మమ్మీ. చూసారా ఫ్రెండ్స్, ఇగో నా బిడ్డ మంచిగా చేసింది వంట. బాగా చేసావు తల్లి, బంగారు తల్లి. నాకు ఇవాళ తింటాడే తినబుద్ధి అవుతుంది మమ్మీ నాకు.